అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అసలు శ్రీరామనవమి ఎందుకు చేస్తారు? శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి? దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి రోజున భూమి మీద దేవతలు కూడా ఉత్సాహంగా వేచి చూస్తారు. ఎందుకంటే అదే రోజు ధర్మస్వరూపుడు శ్రీరాముడు జన్మించిన దినం. అదే రోజు సీతారాముల కళ్యాణ ఘట్టం. ప్రతి ఏటా భూమిని స్వర్గంగా మారుస్తుంది ఈ శ్రీరామనవమి. చీకటి చెదరగానే ఉదయపు తేజస్సు భూమిని చుట్టుముట్టుతుంది. అటువంటి సమయాన భూమాత భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుతుంది. ఈ సంధ్యాకాలంలో భూమిపై పాపాలు పెరిగినప్పుడు, భూమి భరించలేక భారంగా మారినప్పుడు పరమాత్ముడు అవతరించాలని సంకల్పిస్తాడు. అయోధ్యలో దశరథ మహారాజు వృద్ధాప్యంలోకి వచ్చాడు. సంతానం లేక బాధపడుతూ ఉండగా వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞంలో అగ్నిదేవుడు ఇచ్చిన పాయసం తాగిన దశరథ మహారాజు భార్యలు 4 మహానుభావులకు జన్మనిచ్చారు. వారిలో మొదటివాడు శ్రీరాముల వారు. మిగిలిన 3 లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీళ్ళు శ్రీరామచంద్రమూర్తిని అనుసరించేవారు. రాముడు పరిపూర్ణత్వానికి ప్రతిరూపం, శాంత స్వభావం, ధైర్యానికి మూలం, ధర్మానికి మార్గదర్శి. ఇంకొక వైపు మిథిలా రాజ్యం ధర్మనిష్ఠుడు, పాండిత్యపరుడు అయిన రాజా జనకుడు. అతడు ధర్మాన్నే జీవితంగా మలుచుకున్నవాడు. ఆయన భార్య సునయన ఒకసారి రుణముచ్చట తీర్చేందుకు యజ్ఞభూమిని దున్నుతున్న సమయంలో భూమిలోంచి ఒక శిశువు వెలుగులోకి వచ్చింది. ఆమె రూపం కమలంలా మృదువుగా, చంద్రకాంతిలా ప్రకాశవంతంగా ఉంది. జనకుడు ఆశ్చర్యపోయి దివ్యమైన ఆ శిశువును తన కుమార్తెగా స్వీకరించాడు. భూమి నుండి జన్మించిన కారణంగా ఆమెకు సీత అనే పేరు పెట్టాడు. ఆమె భూమాత సాక్షిగా భగవదానుగ్రహంగా పెరిగింది. విశ్వామిత్రుని ఆహ్వానం, ధర్మ మార్గానికి పయనం. విశ్వామిత్ర మహర్షి తపస్సుకు భంగం కలిగిస్తున్న రాక్షసుల సంహారానికి రాముడిని, లక్ష్మణుని వెంటబెట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. మార్గమధ్యంలో అనేక అద్భుత సంఘటనలు, తాటక వధ, అహల్య శాప విమోచనం, అలా చాలా జరిగాయి. తర్వాత మహర్షి వారిని మిథిలా నగరానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే సీత స్వయంవరం నిశ్చయించాడు జనకుడు. ఆయన ఒక ప్రమాణం చేసినాడు. ఈ శివధనుసును ఎవరు ఎత్తగలరో వారే నా కుమార్తెకు వరుడు. ఈ వార్త రాజరాజ్యాలకు వ్యాపించింది. వేలలో రాజులు, మహారథులు ప్రయత్నించారు. ధనస్సును ఎత్తడం కాదు కదా, దానిని కనీసం కదిలించలేకపోయారు. ఆ సమయమున విశ్వామిత్రుడు శ్రీరాముడికి అనుజ్ఞనివ్వగా శ్రీరాముడు ముందుకు వచ్చి శివధనుసును వినయంతో చేతిలోకి తీసుకొని ఎత్తి విల్లు ఎక్కుపెట్టగా అది విరిగిపోయింది. ఆ శబ్దం ఆకాశాన్ని తాకింది. అది కేవలం ధనసు విరిగిన శబ్దం కాదు, అది ధర్మం విజయం సాధించిన శబ్దం. సీత రాముని వైపు చూసిన మొదటి క్షణం, ఆ ధనుసు విరిగిన క్షణంలోనే సీత రాముడి వైపు చూసింది. సీతకు అర్థమైంది, అతడే నా స్వామి, నా జీవిత సారం అతడే అని. రాముడికి సీత చూపు మౌనంగా ప్రేమని కలిగించింది. మొదటి చూపులోనే ఇద్దరి ఆత్మలు ఒకటై కళ్యాణానికి సిద్ధమయ్యాయి. జనక మహారాజు సంతోషంతో దశరథునికి సందేశం పంపగా దశరథుడు అయోధ్య నుండి తన కుటుంబంతో సహా మిథిలాకి వచ్చాడు. తీర్థయాత్రలా మారిన మిథిలా నగరం వేద మంత్రాల శబ్దం, వాద్యాల నాదం, గంధర్వుల గానం, స్త్రీల తాళాలు, పిల్లల నవ్వులు, మొత్తం మిథిలా స్వర్గంలా మారిపోయింది. కళ్యాణ ఘట్టం, శ్లోకాల మధ్య శాశ్వత బంధం. వేద మంత్రాల మధ్య అగ్నిదేవుని సాక్షిగా వశిష్ఠ మహర్షి చేతుల మీదుగా సీతారాముల వివాహం జరిగింది. ఇయం సీత మమం సుత సాహ ధర్మచారిణీ తవ ప్రతిచ్చైనం భద్రం తే పానిం గృహ్ణీష్వ పానినా. ఈ శ్లోకం విన్నప్పుడు సీత రాముని చేతిని తన చేయితో పట్టుకుంది. భయంతో కాదు, విశ్వాసంతో. ఆమె భవిష్యత్తు ఆయన భుజంపై ఆధారపడింది. ఆయన జీవిత మార్గంలో ఆమె ధర్మంగా మారింది. శ్రీ సీతారాములు దేవతల ఆశీర్వాదాల మధ్య కలిసిన శక్తి మరియు శాంతి. ఈ కళ్యాణం ద్వారా 2 శక్తులు కలిశాయి. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక,
సీత భక్తికి ప్రతీక. ఈ కళ్యాణం కేవలం ఒక మానవ వివాహం కాదు, ఇది భక్తి మరియు భగవంతుని మధ్య బంధం. ఇది జీవుడు మరియు పరమాత్మ మధ్య ప్రేమ కథ. ఇది ప్రకృతి మరియు పురుషుని మధ్య శాశ్వత కలయిక. ఈ కళ్యాణం చూసిన విన్న జన్మ ధన్యం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.